ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ప్రజెంట్ ఈరోజు వచ్చేసరికి మీకు ఇది ట్రావెల్ వ్లాగ్ అని చెప్తాను. ఎందుకంటే మొత్తం జర్నీ ఉంటుంది అంటే ట్రావెలింగ్, ప్యాకింగ్, ఎవ్రీథింగ్ అదే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ వాళ్ళు వచ్చారని తెలుసు కదా, సో ఇంకా వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. వాళ్ళతో పాటే మేము కూడా వెళ్తున్నాము, నేను రిషి. సో పండగకి వెళ్తున్నాం అనమాట, సంక్రాంతికి. సో రిషికి హాలిడేస్ అయితే ఇవ్వలేదు, క్రిస్మస్కి ఇచ్చేసారు. 1 వీక్ ఇక్కడే ఉంది. సో ఇంకొక ఎక్స్ట్రా 10 days మేము తీసుకున్నాం అనమాట. సో ఎవ్రీ టైం ఇలా జరగదు, ఈసారి అనుకోకుండా ఫస్ట్ టైం ఇంకా అలా అయిపోయింది. రిజర్వేషన్స్ అండ్ హడావిడిగా అయిపోయింది అనమాట. సరే అని ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు, అంటే ప్లాన్ చేసుకోలేదు ముందు, వెళ్ళాలా వద్దా అనే దీంతోనే వెళ్ళామన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే సో రిజర్వేషన్ అయిపోయింది. ఈసారికి ఈ ఇయర్కి పండగకి వెళ్తున్నాము, అంటే దగ్గర చేసి వెళ్దామని ఐడియా ఉంది. బట్ అనుకోకుండా కొంచెం ఇలా నా బర్త్డే వెంటనే వెళ్తున్నాము. సో మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి, సో వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకవేళ మేమే వెళ్ళాల్సి వస్తే పండగ దగ్గరలో అలా వెళ్తాం అనమాట. నైట్ లేట్ అయింది కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. సో లేచిన తర్వాత ఇంకా ప్యాకింగ్ పనులు అన్నీ ఉంటాయి కాబట్టి యాక్చువల్లీ నేను ఇప్పటివరకు ఏమీ సర్దుకోలేదు. బయలుదేరిన రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి అనుకోలేదు, ఎందుకంటే కొన్ని రోజులకే వెళ్తున్నాను. సో ఈసారి కొంచెమే ప్యాకింగ్ ఉంటుందని అలా అలా లేట్ చేసేసాను. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ ఇప్పుడు మీతో స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి ఒక 4 products అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ 4 products అయితే ఇవే. సో ఈ ప్రోడక్ట్స్ అయితే మై ఫేవ్ బ్రాండ్ నుంచి అండి. ఇవి కంప్లీట్గా స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించింది. యాక్నే కానీ హెయిర్ ఫాల్ కానీ ఉన్నట్టయితే కంపల్సరీ ఇది స్కిప్ చేయొద్దు ఈ వీడియో. సో ఈ 4 products కూడా నేను బుల్బుల్ యాప్ నుంచి తీసుకున్నాను. ఇందులో మనకి కంప్లీట్గా మనకి అదర్ ట్రస్టెడ్ యాప్స్ లాగానే ఇది కూడా ఒక ట్రస్టెడ్ యాప్. అండ్ నేను ఇందులో క్లోతింగ్ ఉంటుంది, స్కిన్ కేర్ ఉంటుంది, హెయిర్ కేర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో ప్రెసెంట్ నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇందులో మనకి ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ రిటర్న్స్ కూడా హ్యాపీగా మీరు 5 days లోపు ఏదైనా సరే మీకు ప్రోడక్ట్ డిఫెక్ట్ అనిపించినా సరే రిటర్న్ చేసుకోవచ్చు, ఏదైతే రిటర్న్ అప్లికబుల్ ఉంటుందో ఆ ప్రోడక్ట్స్కి. వీటిని మనం ఓన్లీ యాప్ నుంచే కాదు వాట్సాప్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, సో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి యాంటీ ఫ్రిజ్ హెయిర్ మిస్ట్. సో ఇది కంప్లీట్గా కేల్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ. కేల్ ఆయిల్ అంటే అందులో కంప్లీట్గా విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది, అందుకు ఇందులో కేల్ ఆయిల్ ఉంటుంది అనమాట. విటమిన్ సి అనేది మన హెయిర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా మనకి ఈ వెదర్ కండిషన్స్కి, వీళ్ళకి వింటర్ కానీ రైనీ సీజన్ కానీ మన హెయిర్లో ఫ్రీజీనెస్ అనేది లైక్ ఇలా బిగిసిపోయినట్టు అట్లా ఉంటుంది కదా హెయిర్. సో అది సాఫ్ట్గా చేయడానికి అలా ఇది యూజ్ అవుతుంది అనమాట ఈ మిస్ట్ అనేది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ బాటిల్ వస్తుంది కంప్లీట్గా, ఇది గ్లాస్ బాటిల్ అండి. సో గ్లాస్ జారు పైన మనకి మామూలుగా ఫేషియల్ మిస్ట్ ఎలా వస్తుంది అలానే వస్తుంది, బట్ ఇది గ్లాస్ బాటిల్. ప్యాకేజింగ్ అంతా గ్లాస్ బాటిల్లో వస్తుంది. కెమికల్లీ ట్రీటెడ్ కలర్స్ వేసుకుంటారు కదా, సో వాళ్ళకి అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే ఆ డ్రైనెస్ నుంచి అండ్ ఆ ఫ్రీజినెస్ నుంచి కంట్రోల్ చేయడానికి ఇది ఈ మిస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా క్రుయాలిటీ అండ్ పారాబెన్ ఫ్రీ, కంప్లీట్లీ వేగన్ ప్రోడక్ట్. ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఇది అసలు కెమికల్ ప్రోడక్ట్ అనేది కాదు. అండ్ చెప్పాను కదా ఇది 50 ml ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా. సో ఈ 50 ml ప్రోడక్ట్ మనకి ప్రైస్ నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద వీలైతే, అండ్ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో ఇలా అప్లై చేసేసుకుంటే ఈ సీరమ్ని మొత్తం చూడండి, ఆ షైన్ అనేది ఉంటుంది మన హెయిర్లోని. అండ్ మనకి చిక్కులు ఏమైనా ఉన్నా కూడా అది పోతుంది అనమాట ఈ సీరం వల్ల. సో ఆ షైన్ ఉంటుంది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది అండ్ చిక్కులు కూడా పోతాయి మనకి, హ్యాపీగా సిల్కీగా ఉంటుంది హెయిర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై ఫేవ్ బ్రాండ్ నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ సీరం అండి ఇది. సో ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందో ఈ సీరం యూజ్ చేస్తే కనుక ఇది మనకి 60 to 90 days లోపు రిజల్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 60 to 90 days లోపు రిజల్ట్ ఇస్తుంది అని. అండ్ ఇది ఒక 20 drops తీసుకొని ఈ సీరం ఆఫ్టర్ బాత్, అంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మార్నింగ్స్ ఆర్ నైట్ పడుకునే ముందు కానీ ఒక 20 drops తీసుకొని ఒక 60 seconds పాటు మన స్కాల్ప్ మీద ఎక్కడైతే హెయిర్ లాస్ అవుతుందో అది మనకి అబ్జర్వ్ ఉంటుంది కదా, ఎక్కడైతే మనకి హెయిర్ లాస్ ఇక్కడ కానీ బ్యాక్ సైడ్ కానీ అట్లా ఉంటుంది కదా, సో అక్కడ మనం మసాజ్ చేసినట్టయితే ఒక 60 seconds పాటు
పడుకునే ముందు కానీ లేదంటే ఆఫ్టర్ హెడ్ బాత్ మార్నింగ్స్ కానీ చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక 60 to 90 days లోపే మనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కూడా వాళ్ళు. అండ్ ఇది కూడా వేగన్ అండ్ పారాబెన్ ఫ్రీ ప్రోడక్ట్ ఇది. సో ఇది అరెస్ట్ హెయిర్ ఫాల్ అండ్ ఇంక్రీజెస్ వాల్యూమ్. సో హెయిర్ వాల్యూమ్ ని పెంచడానికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు ఈ ప్రోడక్ట్. అండ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఈ సీరం అనేది కంప్లీట్ గా 30 ml ప్రోడక్ట్ ఇది. అండ్ సిలికాన్ అండ్ పారాబెన్ ఫ్రీ. సో ఇది యాంటీ థిన్నింగ్ హెయిర్ సీరం. మన హెయిర్ థిన్ అవ్వకుండా థిక్గా చేసేందుకు యూజ్ అవుతుంది. అండ్ 10 పవర్ఫుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇందులోని. సో ఇవన్నీ కూడా మనకి దీని మీద మెన్షన్ చేశారు. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అదంతా కూడా ఉంది. సో చూసారు కదా. సో ఇట్లా మనం ఒక 20 drops తీసుకొని మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ అవుతుందో అక్కడ మసాజ్ చేసినట్టయితే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి హెయిర్ థిక్గా అవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి 3-in-1 క్లిన్సర్ ఇది. సో మనకి మేకప్ అది రిమూవ్ చేసుకోవడానికి అండ్ మనం ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం క్లిన్జర్స్ యూజ్ చేస్తాం కదా, మిల్క్ బేస్డ్ క్లిన్జర్స్ ఇవన్నీ కూడా. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది కూడా వేగన్ అండ్ ఎస్ఎల్ఎస్ అండ్ పారాబెన్ ఫ్రీ. సో ఇది క్లీన్స్ చేయడమే కాకుండా మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అన్నారు. సో ఎలాంటి డ్రైనెస్ ఉండదు ఆఫ్టర్ క్లిన్సింగ్. సో అది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి 120 ml ప్రోడక్ట్ ఇది. మై ఫేవరెట్ బ్రాండ్ నుంచి ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్. చూసారా ఇలాంటి మార్క్ ఏదైనా మనకి ఏ ప్రోడక్ట్ మీదైనా చూడండి, బ్లాక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ లేదంటే బ్లూ కానీ ఉంటుంది. సో కంప్లీట్గా గ్రీన్ ఉంటే కంప్లీట్లీ న్యాచురల్ ప్రోడక్ట్ అన్నట్టు. సో దీని మీద చూడండి గ్రీన్ ఉంది. సో కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్. సో కంప్లీట్గా ఇదిగోండి ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంది. సో ట్రాన్స్పరెంట్ కలర్లో ఉందన్నమాట ఇది. ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ ఒక 1 or 2 pumps తీసుకొని మనం ఫేస్ వాష్ ఎలా అయితే చేసుకుంటామో అలా ఫేస్ వాష్ చేసుకోవడమే. జస్ట్ కొంతసేపు ఇలా రబ్ చేసుకొని మేకప్ వేసుకుంటాం కదా. సో మేకప్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో నాకు బాగా యూజ్ అవుతుంది. అంటే నేను ఎక్కువ మేకప్ వేసుకోను, బట్ మస్కరా లాంటివి ఇలాంటి ఫౌండేషన్ ఎప్పుడైనా ఇలా వీడియోస్ చేసుకున్నప్పుడు వేసుకుంటాను కదా. సో వెంటనే తీయాలి అంటే నార్మల్ ఫేస్ వాషెస్ అయితే అంత బాగా రబ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటిది అనుకోండి మేకప్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. అండ్ దట్టు మాయిశ్చరైజ్డ్గా కూడా ఉంటుంది కాబట్టి బాగా పనికొస్తుంది. సో జస్ట్ మామూలుగా ఫేస్ వాష్ చేసుకున్నట్టు చేసుకోవడమే, బట్ కొంచెం ఐస్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. యాంటీ యాక్నే ఫేస్ సీరం అండి. సో ఎవరికైతే యాక్నే మార్క్స్ యాక్నే ప్రాబ్లం ఉంటుందో కంప్లీట్ సొల్యూషన్ అనమాట ఇది. సో మై ఫేవరెట్ బ్రాండ్ నుంచి ఇది కూడా యాంటీ యాక్నే ఫేస్ సీరం. ఇందులో నియాసినమైడ్ ఉంటుంది, 10% నియాసినమైడ్ ప్లస్ జింక్ 1% ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ మామూలుగా వేరే బ్రాండ్స్లో కూడా నియాసినమైడ్ అని వేరే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మన ఫేషియల్ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇందులో కూడా ఉండడం వల్ల మనకి ఇది బాగా పనిచేస్తుంది. యాక్నే మార్క్స్ కానీ యాక్నే లైక్ పింపుల్ ప్రాబ్లమ్స్ మార్క్స్ ఉంటాయి కదా, సో వాటిని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా వేగన్ అండ్ సిలికాన్ అండ్ పారాబెన్ ఫ్రీ. సో కంప్లీట్లీ వేగన్ ప్రోడక్ట్ ఇది. అండ్ సిలికాన్ అండ్ పారాబెన్ ఫ్రీ ఇది. అండ్ ఎలా యూజ్ చేయాలి అంటే జస్ట్ కొంచెం డ్రాప్స్ తీసుకొని, కొన్ని డ్రాప్స్ ఆఫ్ సీరం తీసుకొని దెన్ మన ఫేస్ అంతా కూడా నీట్గా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలి. బికాజ్ చాలా కళ్ళు దగ్గర కొంచెం ఐస్ దగ్గర కొంచెం ఈ ఏరియాస్లోని కొంచెం వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే ఈ కంప్లీట్ సీరం మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఐస్ క్లోజ్ చేసుకొని ఉంటే ఇంకా సేఫ్ అంటున్నారు. సో ఒక 2 to 2 minutes సరిపోతుంది. సో మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫేస్ అంతా క్లోజ్ చేసుకొని ఉంటే యాక్నే మార్క్స్ అనేవి డైలీ యూజ్ చేసినట్టయితే కనుక యాక్నే మార్క్స్ అనేవి తగ్గుతాయని. సో ఇట్లా వేసుకొని సో ఇట్లా రబ్ చేసేసుకుంటే మనకి యాక్నే మార్క్స్ అనేవి పోతాయి. అంటే రెగ్యులర్ యూజ్లోని మనకి రిజల్ట్ తెలుస్తుంది. సో ఇవి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ అండ్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇవి. అండ్ వీటి లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దెన్ ఈరోజు అయితే మా మమ్మీ లైక్ ట్రైన్లోకి పులిహోర పట్టుకుందామని అన్నారు. సో ఇంకా శ్రీకాంత్ కూడా నేను ఊరికి వెళ్ళిన రోజులు కొన్ని డేస్ అయినా పులిహోర గొజ్జు ఉంటే అప్పుడప్పుడు మిక్స్ చేసుకొని తినడానికి బాగుంటుంది అనేసి తనకు కూడా చేసి ఉంచుతున్నారనమాట. సో పులిహోర చేస్తున్నాము ఇప్పుడు. సో ఒక పక్క ఇది అవుతుంది. అండ్ ఈరోజు నేను కొన్ని టైలర్ దగ్గర కొన్ని లైక్ బ్లౌజెస్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చాను. సో అవి నేను తెచ్చుకోవాలనేసి ఈరోజే మా డాడీని తీసుకొని వెళ్ళి ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట.
సో ఊరికి వెళ్ళడానికి అంటే పండగకి ఏదో కుట్టించుకున్నాను శారీ అది. సో ఆ బ్లౌజ్ అది ఇక్కడే కుట్టించుకున్నాను. సో ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను. మామూలుగా అయితే మా మమ్మీయే స్టిచ్ చేస్తారు నాకు, కానీ రిషి అసలు కుట్టనివ్వట్లేదు ఈ మధ్య. అక్కడికి వెళ్ళినా సరే టైం తనతోనే సరిపోతుంది. సో ఇంకా అక్కడ కుట్టడం అవ్వట్లేదు. నాకు ఏవైతే అర్జెంట్ ఉంటాయో అవి నేను ఇక్కడే కుట్టించేసుకుంటున్నాను. సో పులిహోర గొజ్జు అయితే రెడీ అయిపోయింది. అండ్ మా బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ప్యాకింగ్ అంతా ఏం చూపించలేదు. నాది రిషిది కలిపి ఒక బ్యాగ్, అండ్ మా మమ్మీ డాడీ ఒక బ్యాగ్, అండ్ ఇంకొక 2 కూడా బెడ్షీట్స్, ఫుడ్ అది ఉంటుంది కదా. సో అవి ఎక్కువ లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. ఎక్కువ వద్దు అనుకున్నా సరే ఎక్స్ట్రా 1-2 బ్యాగ్స్ అయ్యే అవుతాయి. అంటే బెడ్షీట్స్ ట్రైన్లోకి కావాలి కదా. సో అండ్ ఫుడ్ మామూలుగా తినడానికి, అండ్ రిషి స్నాక్స్ అవి పట్టుకున్నాను అంతే. సో వెయిటింగ్ ఫర్ శ్రీకాంత్ అనమాట. సో ఇంకా ఈవినింగ్ తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ తను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ 7:30కి ట్రైన్ ఉంది. తన కోసం మేము ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాము. సో వచ్చిన వెంటనే ఇంకా పారిపోవడమే అంతే. సో తనకు ఆఫీస్ ఉంటే మాత్రం ఇంక వేరే వర్క్స్ అంటూ ఏది తొందరగా అవ్వదు. తన ఆఫీస్ వర్క్ అయిన తర్వాతే అవుతుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ టైం మేము రెడీ అయ్యి ఉంటే వచ్చిన తర్వాత హడావిడి లేకుండా ఉంటుంది. సో తను వచ్చిన తర్వాత ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాము. అప్పటికే కొంచెం లైక్ 20 minutes అలా ఉంది. సో ఆ లోపు రీచ్ అయిపోయాం అనమాట. కొంచెం ట్రైన్ స్టేషన్ దగ్గరే కాబట్టి వెళ్ళిపోయాము. ఒక 20 minutes అలా పడుతుంది. సో వచ్చారు, అండ్ వీళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కడ ఉందా అని చూస్తున్నారు. మొబైల్ యాప్లో మనకు తెలుస్తుంది కదా. సో ఇది ఒక మంచి ఫెసిలిటీ మనకి ఇప్పుడు అప్డేట్ అయింది, అదే మనకు ఉంది కాబట్టి మొబైల్లో ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మన ట్రైన్ ఎక్కడుంది, ఎక్కడ వరకు రీచ్ అవుతున్నాము. సింగిల్స్గా ట్రావెల్ చేసినా సరే, అంటే సింగిల్గా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినా సరే మొబైల్ యాప్లోని మనం అన్నీ చూసుకోవచ్చు కాబట్టి భయం ఉండదు. సో అవన్నీ కూడా కొద్దిగా నేర్చుకోవడం మంచిది. సో బేసిక్స్ అయినా సరే. అండ్ రిషి అయితే లగేజ్ అస్సలు, ఈ ట్రాలీ ఉంటుంది కదా లాగుతానని స్టేషన్లో అల్లరనమాట. అది బరువు ఉంటుంది, వద్దు అన్న అస్సలు వినలేదు. నేనే తీసుకెళ్తాను ఇంకా తీసుకెళ్తూ ఉంది. సో ఈ స్టేషన్లో ఏంటంటే కొన్ని 3-4 times అనేది స్టేషన్కి వచ్చి ఉంటాం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. సో చాలా వర్షాలు పడి ఆ కింద అక్కడెక్కడ నించోని ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యే గుర్తొచ్చాయి అనమాట. చాలా డేస్ అయిపోయింది స్టేషన్కి వచ్చి మేము, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కార్లో వెళ్ళాము. సో ఆల్మోస్ట్ 1.5 year దగ్గర అయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఇదే రావడం అనమాట రైల్వే స్టేషన్కి. అదే గుర్తు తెచ్చుకుంటున్నాము. సో ఫుల్ చలి. మా మమ్మీ అయితే ఫుల్ చలి అంటున్నారు ఇక్కడ. చెప్పాను కదా, అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. మేము ఉండే ప్లేస్లో చాలా చలి ఎక్కువ. ఇంకా వీళ్ళు అన్ని స్వెటర్స్ అన్నీ తీసుకొచ్చారు. అండ్ రిషి చూడండి ఎలా ఆడుతుందో ట్రైన్లో. అస్సలు పట్టుకోలేము. నేను ఒక్కదాన్ని అయితే ఇంక అస్సలు దాన్ని కాయలేను, ఎందుకంటే నా మాట అంతా అక్కడికి ఇక్కడికి వెళ్తా అంటది. భయం ఉంటుంది, కానీ నాకు భయమే తనని కంట్రోల్ చేయడానికి. బయటకు వచ్చాక మా డాడీ ఉన్నారు కాబట్టి కొంచెం నేను మా డాడీ అలా చూసుకున్నాం అనమాట. అండ్ ఎక్కువసేపు మేము ఎక్కింది 7:30కే కాబట్టి ట్రైన్ ఒక 2 hours అలా ఆడుకుంది అంతే. తర్వాత తినేసి పడుకుంది. ముందులాగా అంత అల్లరి చేయట్లేదు, జస్ట్ మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ మాత్రమే ఆడుకుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కోవిడ్ కాబట్టి చాలా సేఫ్గా, చాలా భయంగానే వెళ్ళాము. సో ఇంకా ఏం చేసినా అది రావాలి అంటే వస్తుంది. సో ఇంకా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. మాస్క్ అన్నీ పెట్టుకొని నీట్గా శానిటైజ్ చేసుకొని అన్నీ చేసాము. అండ్ చూడండి రిషి అయితే ఆడుతుంది ఇక్కడ. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 5 o'clock దిగుతాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది చిన్న ట్రావెల్ బ్లాగ్ ఇలా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్స్ తీసాను, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ట్రైన్ జర్నీ అయిన తర్వాత నెక్స్ట్ డే హైదరాబాద్లో ఇది. సో ఇది మేము బయటకు వచ్చామన్నమాట. నేను మా డాడీ ఏదో పని ఉంటే వచ్చాము. సో ఇక్కడ స్కూటీ ఉంది నాకు. సో స్కూటీ తీసి చాలా డేస్ అయిపోయింది. సో ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ స్కూటీ డ్రైవ్ చేస్తాను. అంటే నాకు ఇష్టం స్కూటీ అంటే, కానీ ట్రాఫిక్ అదంతా బేసిక్స్ నేర్చుకొని వదిలేస్తే మళ్ళీ తీసినప్పుడు భయం వేస్తుంది కదా, అలా అనమాట. సో మా డాడీ నేను వేరే ఏదో పని ఉండి వెళ్తున్నాము. సో కొంచెం దూరం మా డాడీ తీసారే. అండ్ ఆల్మోస్ట్ నేనే నేర్చుకోవాలి కాబట్టి, ఎప్పుడు భయం అంటే ఏమొస్తుందో చెప్పండి, అందుకే నేర్చుకోవాలి కాబట్టి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేసింది. నాకు స్కూటీ వచ్చు, బట్ మధ్యలో గ్యాప్ రావడం వల్ల ఇంకా కష్టమైందనమాట. రిషి పుట్టక ముందు నేను స్కూటీ తీసి, అంటే అప్పుడు ఏదో జాబ్ చేసినప్పుడు అలా వెళ్ళేదాన్ని. జాబ్ అంటే ఏదో స్కూల్ టీచింగ్ అలా వెళ్ళేదాన్ని. ఆ టైంలో స్కూటీ అది డ్రైవ్ చేశాను. బట్ మధ్యలో గ్యాప్ రావడం వల్ల ఇంకా ఇది అయిపోయిందనమాట. సో కొంతసేపు ఇగో మేము ఇక్కడికి వచ్చాం కదా, కూకట్పల్లి దగ్గర ఇది ఏదో కలెక్ట్ చేసుకోవాలి అని అంటే వెళ్తున్నాము. సో డాడీ వర్క్ మీద ఏదో.
సో ఇదనమాట, ఇది కలెక్ట్ చేసేసుకొని ఇంకా పని అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత రిషికి అయితే ఈసారి ఏమి టాయ్స్ తీసుకొని రాలేదు. ముందు కార్లో వచ్చినప్పుడైతే చాలా చాలా టాయ్స్ తీసుకొచ్చేసాము. బట్ ఈసారి టాయ్స్ ఏం తీసుకొని రాలేదు, ఎందుకంటే తెచ్చినా ఇది ఆడుకోవట్లేదు వాటితోని. కొత్తగా ఏవో ఒకటి కొత్తగా వెతుక్కొని ఆడుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ హైదరాబాద్ వ్లాగ్స్ వస్తాయి, సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.